హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరియమ్మ లెక్కలు. ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా! అదేనండి ఉమెన్స్ డే రోజు సందర్భంగా మేము మా సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుపుకున్నామన్నది ఒక మెమొరబుల్‌గా ఉంటుందని ఈ వీడియో అయితే తీశాను. ఇందులో మేము ఏ విధంగా జరుపుకున్నదనేది ఒక చిన్న వీడియో అన్నమాట. మనము ఉమెన్స్ డే అయినా ఏ డే అయినా కూడాను మన పనులైతే మనకు తప్పకుండా ఉంటాయి కదా! అందులోనూ ఆ రోజు ఆదివారము. ఇంక ఇంట్లో అందరి పిల్లలు, అలాగే మగవారు అందరూ కూడా ఉంటారు కదా! ఇక పనులన్నీ పూర్తి చేసుకొని వాళ్ళందరికీ అన్నీ అమర్చి దాని తర్వాతనే మనకంటూ కొద్ది సమయాన్ని కేటాయించుకొని ఇలా ఉమెన్స్ డే ప్రోగ్రామ్ అయితే జరుపుకున్నాము. చాలా అంటే చాలా సందడిగా జరిగింది. కొన్ని పొడుపు కథలు, అలాగే మ్యూజిక్ చైర్సు, కేక్ కట్ చేసుకోవడం, అందరూ వాళ్ళ వాళ్ళ సమయాన్ని కొద్దిసేపు మన కోసమైతే కేటాయించారనమాట. ఇలా చాలా అరుదు అందరూ కలిసి ఇలా సరదాగా మాట్లాడుకోవటం, అలాగే ఏదైనా చేసుకోవడం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారి వారి పనులలో చాలా బిజీగా ఉంటారు. ఇలా మనకంటూ ఒక రోజు ఏర్పరచుకొని అందులో ఏదో కొంచెం చిన్నగా సెలబ్రేషన్ అయితే జరుపుకున్నామన్నమాట. కొంతమంది అనుకోవచ్చు మనమేం సాధించాము, ఏమన్నా ఉద్యోగాలు చేస్తున్నామా, లేకపోతే ఇంకేమైనా సాధించామా, ఇలా కేక్ కట్ చేసుకోవడం, ఇలా ప్రత్యేకంగా ఇవన్నీ చేసుకోవడం అని చాలామంది అనుకోవచ్చు. కాకపోతే ఏం సాధించాము అన్నదానికంటే ఏం సాధించలేదు అని చెప్పండి ఒక్కసారి. ప్రపంచమే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తించి ఒక రోజంటూ మనకిచ్చింది. కానీ కొంతమంది ఇళ్లలో ఇంకా ఇప్పటికీ కూడాను వాళ్ళకి ఆ గౌరవం అనేది దక్కట్లేదు. ఇంట్లో ఏదో సామెత చెప్పినట్టు ఇంట గెలిచి రచ్చ గెలిచాలంటారు కదా! అలా అన్నమాట. గౌరవించడం అంటే సెల్యూట్ కొట్టాలనా, లేకపోతే కిరీటం పెట్టాలనా అని అనుకోవద్దు. అలా కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అవన్నీ అవసరం లేదు. కొంచెం మెచ్చుకుంటే అవన్నీ అవసరం లేదండి. కుటుంబ సభ్యులు అందరూ కూడా కాస్త ప్రేమ చూపిస్తే చాలు అంతే. చాలా పొంగిపోతాం మేము అందరము. ఆడవాళ్ళది అంత మంచి మనసు అన్నమాట. ప్రతి ఒక్క స్త్రీని వాళ్ళ వాళ్ళ కుటుంబంలో కాస్త అంటూ, అంటే నేను చెప్పేంత పెద్దదాన్ని కాదు. కాకపోతే నాకేదో చెప్పాలనిపించింది చెప్పానండి అంతే. ఒకవేళ ఏదైనా తప్పుగా అనుకుంటే ఏమనుకోవద్దు, మీకు తప్పుగా అనిపిస్తే. ఇంకా ఇక్కడైతే కూల్ డ్రింక్ అయితే ఇచ్చారు. ఇక గుర్తుగా ఉమెన్స్ డే గుర్తుగా అనేసి బ్యాంగిల్స్ అయితే తెచ్చారనమాట. తలా 2 అయితే వచ్చాయి. ఇంకా క్లౌడ్ కిచెన్ అక్క అయితే బిర్యానీ తీసుకొచ్చింది మా కోసం. అందరము కొంచెం కొంచెంగా టేస్ట్ అయితే చేశాము. ఇలా ఈ విధంగా ఉమెన్స్ డే అయితే జరుపుకున్నామండి. కేక్ కటింగ్ తోటి, ఆటపాటలతోటి ఏదో సంతోషంగా కొద్ది టైంలో అందరూ కూడా చాలా బిజీగా ఉండేవాళ్ళండి. వాళ్ళు అందరము ఇలా కలిసి చేసుకుందాం అని మనకంటూ కొద్ది సమయంలో ఈ విధంగా అయితే జరుపుకున్నామన్నమాట. మీ ఉమెన్స్ డే మీరు ఏ విధంగా జరుపుకున్నారన్నది నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేనేదైనా కొంచెం తప్పుగా మాట్లాడింటే మన్నించండి. ఎందుకంటే నేను ఎప్పుడూ ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏది చెప్పను. కాకపోతే ఈరోజు ఎందుకో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు చెప్పాలనిపించింది చెప్పాను అంతే. ఎవరైనా తప్పుగా తీసుకుంటే ఏమనుకోవద్దు. నేనైతే మంచిగా చెప్పాననే అది అందరికి నచ్చిందో లేదో నాకైతే తెలియదు కదా! ఇప్పుడు ప్రేమ చూపియండంటే భర్త సరిగ్గా చూసుకోవట్లేదా అని అనుకోకండి. భర్త ఒక్కరే కాదు కుటుంబం అంటే. పిల్లలు, అత్తమామలు, ఆడపడుచులు, అమ్మ, నాన్న, వదిన ఎంతోమంది ఉంటారు కదా! అందరి ప్రేమను కూడా తనకు లభించాలని అనుకుంటుంది. అలా అందరి ప్రేమ దక్కాలని ప్రతి ఒక్క స్త్రీ అయితే అనుకుంటుంది. నాకు అనిపించింది నేను మీకు చెప్పాను అంతే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళందరికీ కూడాను మరొక్కసారి ఉమెన్స్ డే శుభాకాంక్షలు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.